ఎన్ని గంటలు పని చేయాలనే అంశంపై ఇటీవలి కాలంలో దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పని గంటలపై పలువురు కార్పొరేట్ దిగ్గజాలు చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం స్పందించింది. పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనేది తమ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. వారానికి ఎన్ని గంటలు పనిచేయాలనే అంశంపై కార్పొరేట్ దిగ్గజాలు చేస్తున్న వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉద్యోగులు వారంలో 90 గంటలు పనిచేయాలని కొందరంటుంటే లేదు 70 గంటలు పనిచేస్తే చాలంటూ మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పని గంటల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనేది తమ పరిశీలనలో లేదని తెలిపింది. దీనిపై కార్మిక ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కార్మికుల ఉద్యోగుల అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి పరిధిలోని కార్మిక చట్టాలను అమలు చేస్తాయి. కేంద్రం తరపున సెంట్రల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ మెషనరీ తనిఖీ అధికారులతో పర్యవేక్షణ చేస్తుండగా రాష్ట్రాలు ఆయా విభాగాల ద్వారా దీనిని అమలు చేస్తాయని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఆయా రాష్ట్రాల షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ల ద్వారా పని గంటలు, ఓవర్ టైం సహా వర్కింగ్ పరిస్థితులను నియంత్రిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒక వ్యక్తి వారానికి 60 గంటలకు పైగా పనిచేస్తే అది అతని లేదా ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించొచ్చని ఇటీవల ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో వర్కింగ్ అవర్స్ అంశంపై వెలువడిన పరిశోధనలను ఉదహరించడం జరిగింది. రోజుకు 12 గంటలు అంతకు మించి కూర్చుని పనిచేసేవారు తీవ్ర నిస్పృహకు లేదా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే పని గంటలపై కార్పొరేట్ దిగ్గజాలు చేస్తున్న వ్యాఖ్యలపై కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పని గంటలపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చ జరిగింది. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే కొందరు కార్పొరేట్ దిగ్గజాలు నారాయణమూర్తి వ్యాఖ్యలను సమర్థించగా ఉద్యోగులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మరో అడుగు ముందుకు వేసి ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని సూచించారు. ఇంట్లో ఉండి భార్య మొహాన్ని ఎంతసేపు చూస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె, ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని గంటలు పనిచేశామనేది కాదు, ఎంత నాణ్యతతో పనిచేశామనేది ముఖ్యమని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. సుదీర్ఘంగా పనిచేయడం అనేది అర్ధరహితమని, దానికి బదులుగా సమర్థతపై దృష్టి పెట్టాలంటూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అభిప్రాయపడ్డారు. అసమర్థమైన నాసిరకం మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను ఎదుర్కొంటూ మన రోజువారీ జీవితం ఒక పోరాటంలా సాగుతోందని, మంచి సామాజిక క్రమం, సామరస్య పరిస్థితుల కోసం వర్క్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమని కార్తీ చిదంబరం అన్నారు. వాస్తవానికి మనం వారానికి 4 రోజుల పని విధానానికి మారాలని, సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల కల్లా పని ముగియాలంటూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కూడా పెద్ద చర్చనే జరిగింది. గత కొంతకాలంగా ఉద్యోగుల పని గంటలపై కార్పొరేట్ దిగ్గజాలు, ఇతర ప్రముఖులు ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పని గంటల పెంపునకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సైతం మరోసారి స్పష్టతనిచ్చింది. పని గంటల పెంపునకు సంబంధించి ప్రతిపాదనేది తమ వద్ద లేదని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మరోసారి స్పష్టం చేశారు. మరి ఇప్పటికైనా పని గంటలపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా ఇంకా కొనసాగుతుందా అన్నది చూడాలి. వారానికి ఎన్ని గంటలు పనిచేయాలనే దానిపై కొంతకాలంగా దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఎక్కువ గంటల పని విధానాన్ని సమర్థిస్తే మరికొందరు తక్కువ సమయంలోనే నాణ్యమైన పని విధానం బెటర్ అని అంటున్నారు. మొత్తంగా పని గంటలపై ఎవరి అభిప్రాయాలు ఎలాగున్నా
కేంద్రం మాత్రం పని గంటల పెంపు ప్రతిపాదనదేది లేదని ప్రకటించి ఈ చర్చకు ముగింపు పలికే ప్రయత్నం చేసింది.